తర్వాత అది ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్తాడు సార్. ఫ్యామిలీ వాల్యూస్ గురించి చెప్తాడు. గుడ్. తర్వాత సోషల్ ఓరియంటేషన్ గురించి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏ క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి? అంటే సాక్రిఫైస్ సాక్రిఫైస్ గురించి మాట్లాడతాడు. ఫ్యామిలీ సాక్రిఫైస్లు ఎక్కువ ఉంటాయి మనకి. కానీ వెస్టర్న్ కంట్రీస్ లో కమ్యూనిటీ సాక్రిఫైస్ ఉంటుంది అని చెప్తాడు. నిత్య అక్కడి నుంచి చెప్పు. వెస్టర్న్ అదొక్కటి డ్రాబ్యాక్ వల్ల ఇండియా డెవలప్ అవ్వలేకపోతుంది అని చెప్తాడు సార్. ఇంకోటి, మనం ఇంటిని క్లీన్ గా పెట్టుకుంటాం కానీ పార్క్స్ ని, పబ్లిక్ ఏరియాస్ ని క్లీన్ గా పెట్టుకోము. వెస్టర్న్ కంట్రీస్ లో అయితే వాళ్ళ హౌస్ తో పాటు పబ్లిక్ ని కూడా నీట్ గా పెట్టుకుంటారు అని చెప్తారు సార్. తర్వాత కరప్షన్ వచ్చేసి వెస్టర్న్ కంట్రీస్ లో కరప్షన్ ఏమీ ఉండదు. మన ఇండియాలో వచ్చేసి కరప్షన్ ఇంకా పోలీస్ బ్రైబింగ్ ఎక్కువ ఉంటుంది సార్. వెస్టర్న్ కంట్రీస్ లో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్. మన కంట్రీలో ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు సార్. గుడ్. దానికి ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాడు? దానికి ఎగ్జాంపుల్ గా మనకి కరప్షన్ బ్రైబ్ మనం లంచం ఇస్తే మన గవర్నమెంట్ లో క్వాలిటీ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కడతా ఉంటారు సార్. దానికి 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు కదా డాక్టర్ కేఎల్ రావు. ఒకటి కేఎల్ రావు ఒకరు డ్రాట్ ఏరియా ఉన్నప్పుడు నార్త్ అండ్ సౌత్ రివర్స్ ని కలపమంటానికి సార్. అది ఇప్పటికీ జరగలేదు. అవును. బెంగళూరులో పవర్ షార్టేజ్ వచ్చింది సార్. అది కూడా అవ్వలేదు. అది థర్మల్ పవర్ ప్లాంట్ గురించి సార్. అది అవ్వలేదు. తర్వాత ఇంకోటి చెప్తాడు, మిలన్ సబ్వే ఇన్ బాంబే. అది కూడా అవ్వలేదు సార్. ఇంకా అది డిప్లోరబుల్ కండిషన్ లో ఉంది. దానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు. కృష్ణ ఉన్నాడా క్లాస్ లో? వచ్చారు సార్. ఉన్నాను సార్. కృష్ణ, నువ్వు నాకు నోట్స్ కనుక పెట్టకపోతే, నోట్స్ రాసావా నువ్వు? ఇంకో లెసన్ సార్. ఎందుకు రాయట్లేదు నువ్వు? రాస్తున్నాను సార్. నేను చెప్పనా? రాజేశ్వరికి చెప్పనా? సార్ మధుసరికి చెప్పనా? నోట్స్ రాయట్లేదని నువ్వు? పెట్టేస్తాను సార్. రాస్తున్నాను సార్. నేను ఈరోజు ఈవినింగ్ వరకు చూస్తాను. లేకపోతే కనుక నేను డైరెక్టర్ సార్కి, మధు సార్కి అప్డేట్ చేస్తానండి ఈ విషయం. ఈవినింగ్ పెట్టేస్తాను సార్. ఇంకొక లెసన్ సార్, అంతే సార్. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నీకు రిమైండ్ చేస్తున్నాను. సో ఈ రోజు నోట్స్ రాసావా? సరే, లేకపోతే మండే క్లాస్ నుంచి నేను క్లాస్ లో జాయిన్ అవనేవును. ఓకే సార్. అర్థమైంది సార్. కృష్ణ సార్, నిత్య ఇంకెవరున్నారో తెలియదు అలాగే నోట్స్ పెట్టిన వాళ్ళు? నోట్స్ సార్ అందరూ కొంచెం కొంచెం పెట్టారు సార్. ఈ రోజు కొంచెం ఒక్కొక్క లెసన్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఈ రోజు పెట్టేస్తా అని చెప్పారు సార్. ఎవరు పెండింగ్ ఉన్న వాళ్ళు? ఎవరు పేర్లు చెప్పు నాకు. భాస్కర్ ఏమో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ లెసన్ పెట్టాలి సార్. నిఖిల్ ఇందాక కొన్ని పిక్స్ పెట్టాడు సార్, నేను ఇంకా చూడలేదు. అంటే ఇప్పుడే పెట్టాడు సార్. కార్తీక్ వచ్చేసి ఏంటి సార్? నిఖిల్ క్లాస్ జాయిన్ అయ్యాడా? వచ్చాడు సార్. నిఖిల్ నోట్స్ లో ఎందుకు రాయట్లేదు నువ్వు? రాస్తాను సార్, ఫోటోలు పెట్టలేదు సార్. నాకు సాయంకాలం లోపల నిత్యం అందరూ నోట్స్ రాయాలి సార్. ఇప్పుడు పెట్టేశాను సార్ నేను ఇందాక. నిత్య వింటున్నావా? నాకు సాయంకాలం లోపల నోట్స్ లో ఎవరు రాశారు, ఎవరు రాలేదు అన్నది క్లారిటీ కావాలి నాకు. ఓకే సార్. రైట్. అమ్మ లక్ష్మి, పేజ్ నెంబర్ 58, డిగ్నిటీ ఆఫ్ లేబర్ కార్డ్ నుంచి. ఓకే సార్. Dignity of labor is an integral part of the Western value system. In the West, each person is proud about his or her labor that rises honest sweat.
On the other hand, in India, we tend to overlook the significance of those who are not in professional jobs. We have a mindset that rewards only supposedly intellectual work. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ వాల్యూ సిస్టమ్. వెస్టర్న్ కంట్రీస్ లో ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటండి, అంటే ఆ పని ఆడే చెయ్యాలి, నేను చేయకూడదు అన్న అన్న సిస్టమ్ ఉండదు వెస్ట్ లో. వెస్ట్ లో ఏమవుతుందంటే ఏ పని చేయాలన్నా వాడు ఆ పని చేయడానికి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ మనకు అవదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి బయటన మన కాలువలో ఏదో చెత్త ఉంది, చెత్త క్లీన్ చేయాలి, అమ్మ లక్ష్మి వెళ్ళి చెత్త క్లీన్ చేయంటే లక్ష్మి అంటది, సార్ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పండి నాకు కాదు అంటది. దట్ ఈస్ వాట్ వి సే ఇట్ ఇస్ ద డిగ్నిటీ ఆఫ్ లేబర్. అదే ఇంట్లో అమ్మ ఇంట్లో బయట వరండాలో చెత్త ఉంది క్లీన్ చేయంటే, సార్ మా ఇల్లే కదా సార్ నేను చేసుకుంటాను అంటది ఆ అమ్మాయి. ఎందువల్ల అంటే మన ఇల్లు మన పని అని చేసుకుంటే తప్ప బయట పనులు చెయ్యం. సో అది వెస్టర్న్ కంట్రీస్ లో ఉండదంట. అదర్ హ్యాండ్, ఇంకో హ్యాండ్ లో ఇన్ ఇండియా ఏమవుద్దంటండి, we tend to overlook the significance of those who are not in professional jobs. ప్రొఫెషనల్ జాబ్స్ లో లేని వాళ్ళకి మనం సిగ్నిఫికెన్స్ ఇవ్వం. అంటే వాడు ఒక మంచి కలెక్టరో మంచి సూపరింటెండెంటో పోలీసో లేకపోతే ఎంఆర్ఓనో ఏదో జాబ్ చేస్తేనే వాడికే ఇంపార్టెన్స్ ఇస్తాం తప్ప చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకి మనం సిగ్నిఫికెన్స్ ఇవ్వము అంటాను. వి హ్యావ్ ఎ మైండ్ సెట్ రివర్స్ ఓన్లీ సపోజ్లీ ఇంటలెక్చువల్ వర్క్. చూడండి, ఇంటలెక్చువల్ గా వర్క్ చేసే వాటికి మనం ఏం చేస్తాం అంటే ప్రాధాన్యత ఇస్తాము, మిగతా వాళ్ళకి ఇవ్వము అంటున్నాడు. దాట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వెస్ట్రన్ కంట్రీస్ అండ్ ఇండియన్ కంట్రీ. చదువుతుంది తర్వాత. For instance, I have seen many engineers fresh from college who only want to do cutting edge work and not work that is of relevance of business and the country. However, be it an organization or society, there are different different roles. For success, all these people are required to discharge their duties. This includes everyone from the CEO to the person who serves tea. Every role is important. Hence, we need a mindset that rewards everyone who puts in honest work. ఫర్ ఇన్స్టెన్స్ నారాయణమూర్తి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఫ్రెష్ గా బయటకు వచ్చిన ఇంజనీర్స్ అంటండి, దే వాంట్ టు డూ ఓన్లీ విత్ కట్టింగ్ ఎడ్జ్ వర్కే చేస్తారు. కట్టింగ్ ఎడ్జ్ వర్క్ అంటే అర్థం ఏంటంటే హై ఎండ్ వర్క్ చేయడానికే ఇష్టపడతారు. అంటే ఇంజనీరింగ్ జాబ్ అయిపోయిన తర్వాత బయటకు రాగానే ఆడు కంప్యూటర్ సైన్స్ చేస్తే సాఫ్ట్వేర్ జాబ్, మెకానికల్ జాబ్ చేస్తే బిఎండబ్ల్యూ లేకపోతే టొయోటా అలాంటి కంపెనీల్లో జాబ్ కోసం చేస్తారు తప్ప ఎవడు కూడా బిజినెస్ చేయడానికి ఎవడు ఇష్టపడ్డు. అర్థమవుతుందండి? సో దాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఇన్ ఇండియా. అలా కాకుండా మనం సక్సెస్ అచీవ్ చేయాలి అంటే కనుక పీపుల్ ఆర్ రిక్వైర్డ్ టు డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్. వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళు నిర్వర్తించాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక కంపెనీలో ఉంటున్న సీఈఓ అవనివ్వండి లేదా కంపెనీలో టీ సర్వ్ చేసే అటెండర్ అవనివ్వండి, ప్రతి ఒక్కరు వాడి యొక్క రోల్ ని చాలా ఇంపార్టెన్స్ తోటి ప్లే చేయాలి. హెన్స్ వి నీడ్ అ మైండ్ సెట్ దట్ దట్ ఏమన్నాడు, రివర్స్ ఎవ్రీ వన్ హూ పుట్స్ ఇన్ హానెస్ట్ వర్క్. చేసే ప్రతి పని కూడా మనం హానెస్ట్ గా చేయాలి అండ్ డెడికేషన్ తోటి చేయాలి. అలా చేసిన రోజుని ఇండియా డెవలప్ అవుతుంది అంటున్నాడు. తర్వాత పేజ్ నెంబర్ 59 చదువు తల్లి. Indians become intimate even without being friendly. They ask favors of strangers without invitation. For instance, the other day, while I was traveling from Bangalore to Mantralaya, I met a fellow traveler on the train. Hardly 5 minutes into the conversation, he requested me to speak to his MD about removing him from the bottom 10% list in his company, earmarked for disciplinary action. I was reminded of what Rudyard Kipling once said: a Westerner can be friendly without being intimate, while an Easterner tends to be intimate without being friendly. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. కావ్యబాల వింటున్నావా లెసను? ఉందా కావ్యబాల? ఉందా? బుచ్చిరాజు? కావ్య ఉంది సార్. రాజు ఉన్నాడా? బాబీ ఉన్నాడు సార్. బాబీ వినకపోతే మనం చేసేది ఏం లేదు కానీ చూడండి,
ఇండియన్స్ బికమ్ ఇంటిమేట్ ఈవెన్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీగా లేనప్పటికీ కూడా వాళ్ళు చాలా ఇంటిమేట్ గా అయిపోతారంట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లక్ష్మి ఎక్కడికో వెళ్తుంది, హడావుడిగా టైం అయిపోతుంది, చేతికి వాచ్ లేదు. రోడ్డు మీద ఎవరో అమ్మాయి కనిపించింది, ఆ అమ్మాయికి వాచ్ ఉంది. లక్ష్మి ఏం చేస్తావు నువ్వు? అని టైం అడుగుతా సార్. టైం అడిగేస్తాం మనం. అదే ఫారిన్ కంట్రీలో అనుకోండి, ఆ ఆ వ్యక్తి పరిచయం అయితేనే గాని మనం టైం అడగమంటండి. అది మనకి వాళ్ళకి తేడా. అంటే ఒక వ్యక్తిని నువ్వు టైం అడగాలి అంటే ఆ వ్యక్తితోటి ఇంటిమెసీ ఉండాలి. లేని పక్షాన మనం మాట్లాడకూడదు. దే ఆస్క్ ఫేవర్స్ ఆఫ్ స్ట్రేంజర్స్ వితౌట్ ఎనీ హెసిటేషన్. ఎలాంటి హెసిటేషన్ లేకుండా స్ట్రేంజర్ దగ్గర నుంచి మనం ఒక ఫేవర్ అడిగేస్తామంట. ఫర్ ఇన్స్టెన్స్ ఒక రోజు ఏమైందంటే, నారాయణమూర్తి గారు బెంగళూరు నుంచి మంత్రాలయ ట్రైన్ లో వెళ్తున్నారంటండి. ట్రైన్ లో వెళ్తుంటుంటే దారిలో ఎవడో పరిచయం అయ్యాడంట, ఒక వ్యక్తి, ఫెలో ట్రావెలర్. 5 నిమిషాలు అయిందంట వాళ్ళిద్దరు మాట్లాడుకొని. ఇమీడియట్ గా ఈయన్ని ఒక ఫేవర్ అడిగేసాడంట. ఏంటంటే, ఒక కంపెనీకి అప్లై చేశాను సార్, ఆ కంపెనీలో ఎండి గారితో మాట్లాడి, ఏమంటే బాటమ్ 10 లిస్ట్ ఆఫ్ ది కంపెనీని ఒక డిసిప్లినరీ యాక్షన్ కింద తీయించేయండి అని చెప్పి ఆయన వెంటనే రెఫరెన్స్ అడిగేశాడంట. ఈ సందర్భంగా నారాయణమూర్తి గారు ఒక ఒక కొటేషన్ కూడా స్టేట్ చేస్తున్నారు. ఏంటంట, ఏ వెస్టర్నర్ క్యాన్ బి ఫ్రెండ్లీ వితౌట్ బీయింగ్ ఇంటిమేట్. ఏమి రిలేషన్ లేకుండా ఆడు చాలా ఫ్రెండ్లీగా ఉండగలడంట. ఎవరు? వెస్టర్నర్. కానీ ఒక ఈస్టర్నర్ ఏం చేస్తాడంటే, ఈ టెన్స్ టు బి ఇంటిమేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. చాలా ఫ్రెండ్షిప్ లేకుండానే క్లోజ్ అయిపోతామంట. కానీ బయట వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళకి రిలేషన్షిప్స్ లేకుండానే వాళ్ళు చాలా క్లోజ్ గా ఉంటారంట. ఇది పారాగ్రాఫ్ యొక్క సారాంశం. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదివితే. Yet another lesson to be learned in the West is about their professionalism in dealings. The common good being more important than personal equations, people do not let personal relations interfere with their professional dealings. For instance, they don't hesitate to chastise a colleague, even if it's a personal friend, for incompetent work. In India, I have seen that we tend to view even work interactions from a personal perspective. Further, we are the most thin skinned society in the world. We see insults where none is meant. This may be because we were not free for most of the last 1,000 years. Further, we seem to extend this lack of professionalism to our sense of punctuality. We do not seem to respect the other person's time. The Indian Standard Time somehow seems to be always running late. Moreover, deadlines are typically not met. How many public projects are completed on time? The disheartening aspect is that we have accepted this as the norm rather than the exception. ఈ పారాగ్రాఫ్ లో మనకు నారాయణమూర్తి గారు ఏదన్నా ఒక పనిని డీల్ చేయాలి అంటే దాంట్లో ప్రొఫెషనలిజం ఉండాలి అంటాడు. బట్ ఇండియాలో మనం దాన్ని ప్రొఫెషనలిజం కాకుండా పర్సనల్ గా తీసుకుంటామంట. ఎలాగంటే, ఫర్ ఇన్స్టెన్స్ ఫారినర్స్ తీసుకుంటే అక్కడ పర్సనల్ ఫ్రెండ్ ను కూడా పనిలోంచి తీసేస్తారంట. ఎందువల్ల? ఆడు పని సరిగ్గా చేయని పక్షాన. కానీ ఇండియాలో మనం ప్రతిదాన్ని పర్సనల్ పర్స్పెక్టివ్ తో చూస్తాము. బికాస్ వీఆర్ మోస్ట్ థిన్ స్కిన్డ్ సొసైటీ ఇన్ ద వరల్డ్. థిన్ స్కిన్ సొసైటీ ఇన్ ద వరల్డ్ అంటే మనకి సొసైటీ అక్కర్లేదు, పర్సనల్ రిలేషన్సే కావాలి. కమ్యూనిటీ అక్కర్లేదు, పర్సనల్ రిలేషన్సే కావాలి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇన్సల్ట్స్ చూస్తాము ప్రతి దాంట్లోని. మనల్ని ఎవడో ఒక మాట అనకపోయినా, అదిగో ఆవిడ నన్ను ఇది అనేసింది, ఆవిడ నన్ను అది అనేసింది అని మనం ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లో చూస్తామంట. అది మానుకోవాలి అంటున్నాడు. దీనంతటికి కారణం ఏంటంటే, సెవరల్ థౌజండ్ ఇయర్స్ లాస్ట్ 1000 ఇయర్స్ నుంచి మనల్ని ఎవడొకడు పరిపాలిస్తూనే ఉన్నాడు. మనకి ఇండివిడ్యువాలిటీ లేదు. ఏమండి? దానికి తోడు ఇంకోటి ఏమంటున్నాడు, ఇండియన్స్ డోంట్ హ్యావ్ పంక్చువాలిటీ. దాని పైగా ఇండియాలోంచి ఒక పర్టికులర్ టైం జోన్ రన్ అవుతుంది. దాని పేరేంటంట, ఇండియన్ స్టాండర్డ్ టైం, IST అంటాం. కానీ అది ఎప్పుడూ లేటే. ఆ టైం కరెక్ట్ అయినా ఇండియన్స్ లేటేనంట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏమంటున్నాడంటే, బోల్డ్ అండ్ పబ్లిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇండియాలో. ఏదైనా ఒక్కటన్నా టైంకి కంప్లీట్ అయిందా? లేదు. దీన్ని మనం ఒక నార్మ్ కింద, ఒక స్టాండర్డ్ కింద తీసుకోవట్లేదు. రాదర్ దాన్
మన దీన్ని ఎలా తీసుకుంటున్నాం అంటే ఒక ఎక్సెప్షన్ కింద తీసుకుంటాం అంటాడు నారాయణమూర్తి పారాగ్రాఫ్ లో. నెక్స్ట్ పారాగ్రాఫ్ కి వెళ్తే In the West, they show professionalism by embracing meritocracy. Meritocracy, by definition, means that we కాదు మెరిటోక్రసీ. లక్ష్మి సరిగ్గా చదువు. meritocracy. Meritocracy, by definition, means that we cannot let personal prejudices affect our evaluation of an individual's performance. ప్రీజుడిస్ కాదు, ప్రెజుడిస్. Prejudice. Okay, sir. As we increasingly start to benchmark ourselves with global standards, we have to embrace meritocracy. In the West, right from a very young age, parents teach their children to be independent in thinking. Thus, they grow up to be strong, confident individuals. In India, we still suffer from feudal thinking. I have seen people who are otherwise bright refusing to show independence and preferring to be told what to do by their boss. We need to overcome this attitude if we have to succeed globally. ఈ పారాగ్రాఫ్ లో చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. భారతదేశంలో లేనిది ఒకటి ఏంటంటే మెరిటోక్రసీ. సపోజ్ లక్ష్మి కలెక్టర్ అయింది, లక్ష్మి జాబ్ ఇవ్వాలి, ఎవరికో ఒకరికి జాబ్ ఇవ్వాలంటే ఫస్ట్ ఎవరికి ఇస్తావు లక్ష్మి? నువ్వు కలెక్టర్ అయ్యావు, ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ లో ఎవరినో పెట్టాలి. ఆ జాబ్ లోకి ఎవరిని పెడతావు? లక్ష్మి ఎవరికైతే ఉందా లక్ష్మి? ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని పెడతావా? నిత్య, నువ్వు కలెక్టర్ అయ్యావు, నువ్వు ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ లో పెట్టాలి, ఎవరికి పెడతావు? నాలెడ్జ్ పర్సన్ పెడతాను సార్. అది ఇండియాలో జరగదు. మెరిటోక్రసీ ఎక్కడ జరుగుతుందంట? వెస్ట్ లో జరుగుతుందంట. ఇప్పుడు చెప్తాను చూడండి, నిత్య ఒక కలెక్టర్ అయింది, ఒక జాబ్ పెట్టాలి, అప్పుడు అంటది, సార్ మా పిన్ని కూతురు ఉంది, మా పిన్ని కూతురు ఫోన్ చేసి చెప్తాను, ఆ అమ్మాయికి ఇచ్చేస్తాను జాబ్ అంటది. అన్నాను సార్ నేను. ఇప్పుడు అలాగే అంటారండి, రేపు పొద్దున్న కలెక్టర్ అయిన తర్వాత మేము చూస్తాం కదా. ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ లో దే షో ప్రొఫెషనలిజం బై ఎంబ్రేసింగ్ మెరిటోక్రసీ. ఎవరికైతే మెరిట్ ఉందో వాడికే ఇస్తారు, అంతే తప్ప మనకిలాగా నెపోటిజం అండి. నెపోటిజం అంటే చూడండి, అల్లు అర్జున్ కొడుకే హీరో అవ్వాలి, లేకపోతే ఆడు కొడుకే హీరో అవ్వాలి, బయట వాళ్ళకి హీరో అవ్వాలి. దీన్ని ఇంగ్లీష్ లో నెపోటిజం అంటామండి. అది మనకి ఇండియాలో చాలా ఎక్కువ, కానీ వెస్ట్రన్ కంట్రీస్ లో దీన్ని ఏమంటామంటే మెరిటోక్రసీ అంటాం. దానికి ఒక మంచి డెఫినేషన్ చెప్తున్నాడు. వి కెనాట్ లెట్ పర్సనల్ ప్రెజుడిస్ ఎఫెక్ట్ అవర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్స్ పెర్ఫార్మెన్స్. ఒక వ్యక్తి పెర్ఫార్మ్ చేస్తున్నాడు అంటే దానికి పర్సనల్ క్రైటీరియా మాత్రం తీసుకోవద్దు అంటున్నాడు. ఏం చేయాలి అంట? యాజ్ వీఆర్ ఇంక్రీజింగ్లీ స్టార్ట్ టు బెంచ్ మార్క్ ourselves with a global standard, we have to embrace meritocracy. నెపోటిజం ను వదిలేసి మెరిటోక్రసీని మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం డెవలప్ అవుతాం. ఇన్ ది వెస్ట్, రైట్ ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్, పేరెంట్స్ టీచ్ ద చిల్డ్రన్ టు బి ఇండిపెండెంట్ ఇన్ థింకింగ్. ఆలోచనలో వెస్టర్న్ కంట్రీస్ లో రైట్ ఫ్రమ్ యంగ్ ఏజ్ వాళ్ళు ఇండిపెండెంట్ గా ఉండేటట్టు తీర్చిదిద్దారు, కానీ మనం డెఫినెట్లీ డిపెండెంట్ అయిపోతాం. థస్ దే గ్రో అప్ టు బి స్ట్రాంగ్ కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్. వెస్టర్న్ కంట్రీస్ లో అందువల్ల వాళ్ళు పిల్లలు ఎలా తయారవుతారంటే స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్ లో తయారవుతారు. ఇన్ ఇండియా, భారతదేశంలో, వి విల్ సఫర్ ఫ్రమ్ ఫ్యూడల్ థింకింగ్. ఫ్యూడల్ థింకింగ్ అంటే అర్థం ఏంటి? ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అదిగో నేను వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, పర్సనల్ ఫీలింగ్స్ తీసుకుంటాం. I have seen people who are otherwise bright refusing to show independence and preferring to be told what to do by their boss. ఇండియాలో ఏమవుతుందంటే బాస్ ఏం చెప్తే అదే చేయాలంటండి, అంతే తప్ప ఎక్కడ కూడా ఇండివిడ్యువలిటీ లేదు. దే రిఫ్యూజ్ టు షో ఇండిపెండెన్స్. వాళ్ళకి ఏ స్వాతంత్రం లేదు, పైగా బాస్ చెప్పిందే చేయాలి. We need to overcome this attitude if we have to succeed globally. ప్రపంచం మొత్తం మీద భారతదేశాన్ని ముందు పెట్టాలి అంటే కనుక ఈ పర్టికులర్ క్వాలిటీని మనం అవాయిడ్ చేసుకోవాలి. ఏంటి ఆ పర్టికులర్ క్వాలిటీ? ఏంటి? ఇండిపెండెన్స్ ఉండాలి, పైగా ఒకటి చెప్తే చేసేది కాదు. అదే మన భారతదేశంలో 1000 years నుంచి అలవాటు అయిపోయింది. ఏంటంటే అది ఒకటి చెప్తే చేయాలి, ఒకటి చూస్తే మనం నడవాలి, అంతే తప్ప మనం సొంతంగా చేసే పనులు ఏమీ లేవు అంటున్నాడు.
అది పారాగ్రాఫ్ యొక్క కాన్సెప్ట్. ఇట్ ఇస్ గుడ్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువు తల్లి. The Western value system teaches respect to contractual obligations. In the West, contractual obligations are seldom dishonored. This is important. Enforceability of legal rights and contracts is the most important factor in the enhancement of credibility of a people and nation. In India, we consider our marriage vows as sacred. We are willing to sacrifice in order to respect our marriage vows. However, we do not extend this to the public domain. ద వెస్టర్న్ వాల్యూ టీచర్స్ రెస్పెక్ట్ టు కాంట్రాక్చువల్ అబ్లిగేషన్స్. ఒక ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్ట్ లోకి వచ్చారు అంటే గనక వెస్ట్రన్ కంట్రీస్ లో దానికి చాలా వాల్యూ ఇస్తారంటండి. అది మనకి ఇన్ ది వెస్ట్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ఆర్ సెల్డమ్ డిజానర్డ్. ఒక కాంట్రాక్ట్ లోకి వచ్చారు అంటే గనక ఏ అన్న వ్యక్తి బి అన్న వ్యక్తితో కాంట్రాక్ట్ పెట్టుకుంటే ఆ కాంట్రాక్ట్ తీరిపోయే వరకు ఇద్దరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. దాన్ని ఎప్పుడు కూడా డిజానర్ చేయరంట అమెరికాలో. అమెరికానే కాదండి, ఏ కంట్రీ అయినా. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అంటది. దాని గురించి మాట్లాడుతూ వి కన్సిడర్ అవర్ మ్యారేజ్ యాజ్ సేక్రెడ్. అలాంటి ఒక బ్యూటిఫుల్ కాంట్రాక్ట్ ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే మ్యారేజ్ అంటండి. వీఆర్ విల్లింగ్ టు సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ టు రెస్పెక్ట్ అవర్ మ్యారేజ్ వోస్. మ్యారేజ్ ని కాపాడుకోవడానికి మనం చాలా సాక్రిఫైస్ చేస్తాం. హౌఎవర్ వి డు నాట్ ఎక్స్టెండ్ దిస్ టు పబ్లిక్ డొమైన్. దీన్ని మాత్రం ఇలాంటి సాక్రిఫైసెస్ మనం పబ్లిక్ డొమైన్ లో చేయట్లేదు, కమ్యూనిటీ కోసం చేయలేకపోతున్నాం, సొంత పనులకు మాత్రమే చేస్తున్నాము అని చెప్తున్నాడు ఈ పారాగ్రాఫ్ యొక్క కాంటెక్స్ట్. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతల్లి. To quote another instance, I had given recommendations to several students for the National Scholarship for Higher Studies in US universities. Most of them did not return to India, even though contractually they were obliged to spend 5 years after their degree in India. In fact, according to professor at a reputed US university, the maximum default rate for student loans is among Indians. All of these students pass out in flying colors and land lucrative jobs, yet they refuse to pay back their loans. Thus, their action has made it difficult for the students after them from India to obtain loans. We have to change this attitude. ఇప్పుడు అలాంటిది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఎలాగంటే నారాయణమూర్తి గారు చాలా మంది స్టూడెంట్స్ కి యుఎస్ యూనివర్సిటీస్ లో స్కాలర్షిప్ కోసం రిఫర్ చేశారంట, రికమెండ్ చేశారంట. చేసిన వాడు అమెరికా వెళ్ళాడు, అక్కడ సెటిల్ అయ్యాడు. కానీ వాళ్ళు ఎవ్వడు కూడా ఇండియాకి తిరిగి రాలేదంటండి. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఇంచుమించు అందరూ ఎవరు కూడా ఇండియాకి తిరిగి రాలేదు. ఈవెన్ దో కాంట్రాక్చువల్లీ దే ఆర్ అబ్లైజ్డ్ టు స్పెండ్ 5 years ఆఫ్టర్ దే డిగ్రీ ఇన్ ఇండియా. వాడు యుఎస్ కి పంపించడానికి ముందు వాడితో ఒక కాంట్రాక్ట్ పెట్టుకున్నారంట. నువ్వు చదివిన తర్వాత డిగ్రీ అయిన తర్వాత 5 సంవత్సరాలు ఇండియాలో ఉండి నువ్వు ఇండియాకి వర్క్ చేయాలి అని కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఎవడు కూడా కాంట్రాక్ట్ ని ఫాలో అవ్వదు. ఇన్ఫాక్ట్ అకార్డింగ్ టు ద ప్రొఫెసర్ ఆఫ్ ఎ రెప్యూటెడ్ యూనివర్సిటీ, అక్కడ యూనివర్సిటీ యుఎస్ లో ఉన్న యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక రిపోర్ట్ ఇచ్చారంటండి. ఏంటంటే మాక్సిమం డిఫాల్ట్ రేట్ ఆఫ్ స్టూడెంట్ లోన్స్, ఆ స్టడీకి చదువుకున్న లోన్ ని రీపే చేయవలసిన స్టూడెంట్స్ ఎవరంటే అండి, రీపే చేయని వాళ్ళు మాక్సిమం అమెరికన్ ఇండియన్స్ అని అంటండి. మిగతా అందరు కంట్రీస్ పెట్టేశారంట. ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ పాస్ అవుట్ ఇన్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ ల్యాండ్ లుక్రేటివ్ జాబ్స్. ఇలా చదువు కోసం వెళ్ళిన అమెరికన్ యూనివర్సిటీస్ లో చదువు కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మంచి మార్కులతో పాస్ అయ్యారు, మంచి జాబ్స్ సంపాదించారు. యట్ కానీ దే రిఫ్యూజ్ టు పే బ్యాక్ దర్ లోన్స్. ఇండియన్ స్టూడెంట్ ఎవడు కూడా లోన్స్ పే బ్యాక్ చేయట్లేదు. థస్ కావున దేర్ యాక్షన్స్ హస్ మేడ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ది స్టూడెంట్స్ ఆఫ్టర్ దెమ్ ఫ్రమ్ ఇండియా టు అబ్టైన్ లోన్స్. ఈ కారణం చేత, ఈ పర్టికులర్ రీజన్ చేత తర్వాత వచ్చే స్టూడెంట్స్ ఎవరికి కూడా స్టడీ లోన్స్ రావట్లేదంట. వీ హ్యావ్ టు చేంజ్ దిస్ పర్టికులర్ యాటిట్యూడ్. ఈ పర్టికులర్ యాటిట్యూడ్ ని మార్చాలి అంటున్నాడు. తర్వాత తల్లి. Further, we Indians do not display intellectual honesty. For example, our political leaders use mobile phones to tell journalists on the other side that they do not believe in technology. If we want our youngsters to progress, hypocrisy must be stopped. We are all aware of our rights as citizens. Nevertheless, we often fail to acknowledge the duty that accompanies every right. To borrow Dwight Ainsworth's words,
People that value its privileges above its principles soon lose both. Our duty is towards the community as a whole as much as it is towards our families. ఫర్దర్ వి ఇండియన్స్ డు నాట్ డిస్ప్లే ఇంటలెక్చువల్ హానెస్టీ. క్లాస్లో ఎంతమందికి హానెస్టీ ఉందండి? ఇది చెప్పండి ఫస్ట్ నాకు. నిఖిల్, సార్ హానెస్టీయా కాదా? హానెస్టీ సార్. హానెస్ట్. నిత్య హానెస్టే కాదా? హానెస్టే సార్. కావ్యబాల హానెస్టే కాదా? కావ్యబాల రేపు ఇవ్వాలంటే రిప్లై 20 years పడుతుంది. మధుమిత హానెస్టే కాదా? బుచ్చిరాజు హానెస్టే కాదా? కానీ నారాయణమూర్తి గారు అసలైన నిజం చెప్తున్నాడండి. ఇండియన్స్ డు నాట్ డిస్ప్లే ఇంటలెక్చువల్ హానెస్టీ. బయటికి హానెస్ట్ అని చెప్పుకుంటారు కానీ లోపల హానెస్ట్ కాదు. ఎలాగంట? పొలిటికల్ లీడర్స్ యూజ్ మొబైల్ ఫోన్ టు టెల్ జర్నలిస్ట్ ఆన్ ది అదర్ సైడ్. మొబైల్ ఫోన్స్ వాడుతూ జర్నలిస్ట్ చెప్తాం ఏమనంటే దట్ దే డు నాట్ బిలీవ్ ఇన్ టెక్నాలజీ. నువ్వు టెక్నాలజీ నమ్మకపోతే ఫోన్ ఎందుకు వాడుతున్నావు? అది ఇంటలెక్చువల్ లై. ఇఫ్ యు వాంట్ యంగ్స్టర్స్ టు ప్రోగ్రెస్, యంగ్స్టర్స్ కనుక నిజం ప్రోగ్రెస్ సాధించాలంటే సచ్ హిపోక్రసీ మస్ట్ బి స్టాప్. అలాంటి ఇంటలెక్చువల్ హానెస్టీ లేని వాళ్ళని మనం ఆపాలి. వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ అవర్ రైట్స్ యాజ్ అ సిటిజన్. ప్రతి భారతదేశుడికి వాడి యొక్క రైట్స్ తెలుసు. నెవర్త్లెస్ వి ఆఫెన్ ఫెయిల్ టు అక్నాలెడ్జ్ ద డ్యూటీ దట్ అకంపెనీస్ ఎవ్రీ రైట్. ప్రతి రైట్ వెనకాల ఉన్న ప్రతి రైట్ కి సంబంధించిన డ్యూటీని మాత్రం మనం మర్చిపోతాము అంటున్నాడు. దాని గురించి కొన్ని వర్డ్స్ చెప్తున్నాడు. వైట్ ఐషన్వర్స్ వర్డ్స్ తీసుకున్నాడండి. ఏంటో చూడండి. పీపుల్ దట్ వాల్యూ ఇట్స్ ప్రివిలేజెస్ అబౌవ్ ఇట్స్ ప్రిన్సిపల్స్ సూన్ లూజ్ బోత్. ఎవడైతే ప్రివిలేజ్ని వాల్యూ చేస్తాడో ప్రిన్సిపల్ కన్నా, వాడు డెఫినెట్లీ ఫ్యూచర్లో ప్రివిలేజెస్ పోగొట్టుకుంటాడు, ప్రిన్సిపల్స్ పోగొట్టుకుంటాడు. చూడండి, పీపుల్ దట్ వాల్యూ ఇట్స్ ప్రివిలేజెస్ అబౌవ్ ఇట్ ప్రిన్సిపల్స్ సూన్ లూజ్ బోత్. అవర్ డ్యూటీ is towards the community as a whole as much as it is towards the family. సో మన యొక్క డ్యూటీ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ది ఫ్యామిలీ బట్ ఇట్స్ ఆల్సో ఫర్ ది కమ్యూనిటీ అని చెప్తున్నారు నారాయణమూర్తి. ఈ పారాగ్రాఫ్ అర్థమైందమ్మా అందరికీ? ఈ పారాగ్రాఫ్ లో మాట్లాడుతుంటే ఇంటలెక్చువల్ హానెస్ట్ గా ఉండాలి. ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. ఆ రైట్ వెనకాల డ్యూటీ కూడా తెలుసుకోవాలి. ఏ రోజైతే మనకి డ్యూటీ అండ్ రైట్స్ మర్చిపోతామో మనం రెండు కూడా పోగొట్టుకుంటాము అని చెప్తున్నాడు. సో మన సాక్రిఫైస్ ఏదైనా ఉంటే అది కమ్యూనిటీకి ఉండాలి తప్ప ఓన్లీ ఫ్యామిలీకి కాదు అంటున్నాడు. తర్వాత పారాగ్రాఫ్ చదువుతలే. We have to remember that fundamental social problems grow out of a lack of commitment to the common good. To quote Henry Beecher, culture is that which helps us to work for the betterment of all. Hence, friends, I do believe that we can make our society even better by assimilating these Western values into our own culture. We will be stronger for it. Most of our behavior comes from greed, lack of self confidence, lack of confidence in the nation, and lack of respect for the society. To borrow Gandhi's words, there is enough in this world for everyone's need, but not enough for everyone's greed. Let us work towards a society where we would do unto others what we would have others do unto us. Let us all be responsible citizens who make our country a great place to live. In the words of Churchill, responsibility is the price of greatness. We have to extend our family values beyond the boundaries of our home. సమిత, ఈ పారాగ్రాఫ్ యొక్క కాన్సెప్ట్ సినాప్సిస్ చెప్తలే నాకు. లక్ష్మి, ఈ పారాగ్రాఫ్ యొక్క సినాప్సిస్ చెప్తలే, చదివావు కదా? అర్థం అవ్వలేదా? వింటున్నావా నాన్న? రైట్, లెట్ us see. So we have to remember that fundamental social problems grow out of lack of commitment to the common good. మనం ఓన్లీ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాము, బట్ కమ్యూనిటీ గురించి ఆలోచించని పక్షాన ఏమవుతాయి అంటండి, సోషల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అంట. దానికి
ఒక కొటేషన్ చెప్తున్నాడు, కల్చర్ ఈస్ దట్ విచ్ హెల్ప్స్ అస్ టు వర్క్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ఆల్. ఒక కల్చర్, ఒక భారతదేశానికి ఒక చాలా గ్రేట్ కల్చర్ ఉంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటి ఆ కల్చర్ అంటే ఏంటి? ఒకరు అందరి కోసం బతకాలి తప్ప అందరూ ఒకరి కోసం బతకడం కాదు. దాన్ని అంటున్నాడు, విచ్ హెల్ప్స్ అస్ టు వర్క్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ఆల్. వి నీడ్ టు వర్క్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ఆల్ బట్ నాట్ ఫర్ వన్ ఇండివిజువల్. హెన్స్ ఫ్రెండ్స్, ఆయన అంటున్నాడు నారాయణమూర్తి, ఐ డూ బిలీవ్ దట్ we can make our society even better by assimilating these western values into our own culture. మనం పైన చెప్పుకోబడిన కొన్ని ఏమండి మంచి లక్షణాలు ఉన్నాయి. ఏంటి లక్షణాలు ఏంటి? కమ్యూనిటీ కోసం బతకాలి తప్ప సొంతం కాదు, సొంతం కోసం కాదు, సాక్రిఫైజులు చేయాలి. అది ఓన్లీ ఫ్యామిలీ కోసం కాదు, కమ్యూనిటీ కోసం. దాని గురించి అలాంటివి మనం కనుక తీసుకోగలిగితే మనం ఏం చేస్తాం, మన కల్చర్ ని ఇంకా చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు. వీ విల్ బి స్ట్రాంగర్ ఫర్ ఇట్. మోస్ట్ ఆఫ్ అవర్ బిహేవియర్ కమ్స్ ఫ్రమ్ గ్రీడ్, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ది నేషన్. మన యొక్క బిహేవియర్ ఎక్కడి నుంచి వస్తుందంట? మనకు ఉండే గ్రీడ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, కాన్ఫిడెన్స్ లేకపోవడం దేంట్లోని? నేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ ఫర్ ది సొసైటీ. సొసైటీకి రెస్పెక్ట్ లేకపోవడం, అలాగే నేషన్ మీద కాన్ఫిడెన్స్, నేషన్ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేషన్ మీద గ్రీడ్ ఉండడం. సో గాంధీస్ వర్డ్స్ తీసుకుంటున్నాడు, వరల్డ్ లో దెర్ ఇస్ ఇనఫ్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఎవ్రీ వన్ నీడ్స్ బట్ నాట్ ఫర్ ఎవ్రీ వన్స్ గ్రీడ్. ప్రపంచంలో ప్రతి ఒక్కరి అవసరానికి సరిపడినంత ఉందండి, కానీ ప్రతి ఒక్కరి అత్యాశకు మాత్రం సరిపడినంత లేదంట అని గాంధీ గారు అన్నారంట. లెట్ us work towards a society where we would do unto others what we would have done to unto us. మనకి ఏం చేసుకున్నామో అది సొసైటీకి కూడా మనం చేయగలగాలి. అలా చేసిన రోజుని ఇండియా చాలా డెవలప్ అవుతుంది. లెట్ us all be responsible citizens. ప్రతి ఒక్కరు రెస్పాన్సిబుల్ సిటిజన్ ఉండాలి. అలాగే మన భారతదేశాన్ని ఒక గ్రేట్ ప్లేస్ చేయగలగాలి బ్రతకడానికి. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ చర్చిల్ యొక్క మాటల్లో మనం మాట్లాడుకుంటే, రెస్పాన్సిబిలిటీ ద ప్రైస్ ఆఫ్ గ్రేట్నెస్. రెస్పాన్సిబిలిటీ అన్నది ఒక వ్యక్తి యొక్క గ్రేట్నెస్ నుంచి వస్తుంది తప్ప, అంతేగాని వాడికి ఉన్న పవర్ నుంచి కాదు, లేదా వాడికి ఉన్న క్యాపబిలిటీస్ కాదు. సో వీడంటున్నాడు, మనం ఎక్స్టెండ్ చేయవలసిన వాల్యూస్ ఓన్లీ ఫ్యామిలీస్ కాదు, మన బౌండరీస్ దాటి, వాల్యూస్ బియాండ్ ది బౌండరీస్ ఆఫ్ అవర్ హోమ్ దాటి మన యొక్క వాల్యూస్ ని స్ప్రెడ్ చేయాలి అంటున్నాడు. లాస్ట్ లైన్ చదువుతల్లి. Finally, let us work towards maximum welfare of the sir. లాస్ట్ లైన్, లాస్ట్ పారా చదువుతల్లి. Finally, let us work towards maximum welfare of the maximum people. Samasta Janam Sukhino Bhavantu. Thus, let us, people of this generation, conduct ourselves as great citizens rather than just good people, so that we can serve as good examples for our younger generation. సో ఫైనల్లీ నారాయణమూర్తి గారు మాట అంటున్నారు, ఏమంట? సమస్త జననం సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. చూడండి, మనం చదువుతుంటాం అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంత నేను బాగుండాలి, తర్వాత అందరూ బాగుండాలి అనం. సో ఆయన అంటున్నాడు, మనం మాక్సిమం పీపుల్ యొక్క మాక్సిమం వెల్ఫేర్ కి బాగుపడాలి, కష్టపడాలి, అంతే తప్ప నేను నా ఫ్యామిలీ బాగుంటే చాలు అన్న కాన్సెప్ట్ లోంచి బయటికి వచ్చిన రోజుని everyone should conduct ourselves as a great citizen rather than good people. మనం మంచి మంచి మనుషుల కన్నా గ్రేట్ పీపుల్ కింద తయారవ్వాలంటండి. అలా తయారైన రోజుని ఏమవుతాం అంటే, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి మనం ఒక రోల్ మోడల్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా నిలబడతామంట. ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారి అవార్డు తీసుకుంటూ నారాయణమూర్తి గారు ఆ ఇన్స్టిట్యూట్ లో మాట్లాడిన మాటలు. లెసన్ అందరికి అర్థమైందేనా? అర్థమైంది సార్. గుడ్. దీనికి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత మనం నెక్స్ట్ క్లాస్ కి ఏం చేద్దామంటే, నిత్య మనకి ఏమేమైనా తెలియ చెప్పు నాకు ఒకసారి. ప్రోజ్ లో అన్ని లెసన్స్ అయిపోయాయి సార్. ప్రోజ్ లో అన్ని లెసన్స్ అయినాయి. పోయిటరీలో ఛాలెంజ్ టు ఫేట్ ఉందా? ఎస్ సార్, అది ఒకటే ఉంది సార్. ఛాలెంజ్ టు ఫేట్ తర్వాత మనకి ఈ గ్లాసరీలో 2 చాప్టర్స్ అయినాయి కాబట్టి, నాన్ డీటెయిల్ లో 2 చాప్టర్స్ అయినాయి, ఇంకా 6 ఉన్నాయి కదా. ఎస్ సార్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మనకి మిగిలిపోయినాయి. ఒక పని చేద్దామన్నా, మండే క్లాస్ ఏం చేద్దామంటే ఛాలెంజ్ టు ఫేట్ కంప్లీట్ చేద్దాము. నెక్స్ట్ వీక్ నాన్ డీటెయిల్ కంప్లీట్ చేసుకుందాము. ఓకే సార్. నిత్య వింటున్నావా? ఎస్ సార్. సో నెక్స్ట్ వీక్ కి నాన్ డీటెయిల్ కంప్లీట్ చేసుకుందాము. సో నెక్స్ట్ వీక్ ఛాలెంజ్ టు ఫేట్ నాన్ డీటెయిల్ అయిపోతే కనుక, ఆ తర్వాత వీక్ కి మనం స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూర్చుందాం. ఓకే సార్.
మాక్సిమం ఇంకొక 1-2 వీక్స్ లో మనం సిలబస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు మాత్రం అందరూ నోట్స్ కంప్లీట్ గా రాయాలి. నోట్స్ లెసన్స్ లో మాత్రం నేను వీలుంటే కాలేజ్ రీఓపెన్ చేస్తే మాత్రం టెస్ట్ పెడతానండి. మీకు ఒక గ్రాండ్ టెస్ట్ కూడా పెడతాను నేను. ఓకే సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. గ్రాండ్ టెస్ట్ కాలేజ్ లో కాకపోతే కనుక నేను క్వశ్చన్ పేపర్ తయారు చేసి మీకు పంపించడం జరుగుతుంది. దానికి అదైనా ఆన్సర్ చేసి పెడితే మార్క్స్ అలాట్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. మధుమిత అర్థమైందా మీకు? మధు లేదా? ఉంది సార్ మధు. బాయ్స్ లో కార్తికేయ? ఎస్ సార్. అర్థమైందా లెసన్ నీకు? అర్థమైంది సార్. మొహమ్మద్ ఉన్నాడా? అర్థమైంది సార్. రైట్. రాజు, బాబీ? అర్థమైంది సార్. బాబీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? బాబీ రాలేదు సార్. బాబీ రాలేదమ్మా? ఎస్ సార్. ఇంకెవరున్నారమ్మా? బాయ్స్ పేర్లు చెప్పినాక మర్చిపోయింది నేను. నిఖిల్ సార్. నిఖిల్ గడ్ ఈ రోజు జాయిన్ అయ్యాడు. ఇంకా కార్తిక్. రామచందర్? సార్ అర్థమైంది సార్. నోట్స్ రాస్తున్నారా మీరు అందరూని? ఎస్ సార్. గుడ్. రైట్ నాన్న, అయితే విల్ మీట్ ఇన్ మండేస్ క్లాస్ లో ఛాలెంజ్ టు ఫేట్ చేద్దామండి. నిత్య ఓకేనా? ఓకే సార్. నాకు సాయంకాలం లోపల వర్క్లు ఎవరు పేర్లు చెప్పలేదు. కృష్ణ, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. నాకు అవ్వకపోతే కనుక మండే నీ పనిష్మెంట్ ఏంటంటో చెప్తాను నేను. కృష్ణ ఉన్నావా? ఓకే. నిత్య? ఎస్ సార్. సార్ అది చూడు నన్ను, వర్క్ చేసేది లేదు నాకు సాయంకాలం. చెప్పు నాన్న. ఓకే సార్, చెప్తాను సార్. లక్ష్మి? సార్. నోట్స్ రాస్తున్నావా తల్లి నువ్వు? ఎస్ సార్. ఓకే నాన్న. ఓకే, సో విల్ మీట్ ఇన్ మండేస్ క్లాస్. ఓకేనా? ఓకే సార్. ఓకే నాన్న, హ్యావ్ ఎ నైస్ డే. బై. ఓకే సార్. బాయ్ సార్. బాయ్.